సో ఇంతవరకు జేఎన్టీయూకే బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లరేషన్ ఇంతవరకు మొదలవలేదు. సో జేఎన్టీయూ జీవీ వచ్చేసరికి 213141 బీటెక్ రిజల్ట్స్ సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసేసింది. జేఎన్టీయూ జీవీ 2122 బీటెక్ రిజల్ట్స్ సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసింది. థర్డ్ ఇయర్ కూడా రిలీజ్కి రెడీ చేస్తూ ఉంది. ఇక జేఎన్టీయూకి వచ్చేసరికి ఇంతవరకు 2122 రిలీజ్ కాలేదు. ఇంకా 3132 పరిస్థితి ఏంటి, 41 బీటెక్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు అనమాట. సో మొత్తానికి దీని గురించి ఒక అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో చేయటం అయితే జరిగిందనమాట. సో ఇక ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు అనమాట. వాటి ఐడీస్ అందులో ఇచ్చాను. సో ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ముందుగా జేఎన్టీయూకే 2122 బీటెక్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇక 2122 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి మ్యాక్సిమం నాకు తెలిసి రేపు రిలీజ్ అవ్వడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక అది నేను పొద్దు చెప్పకూడదు ఇక. సో ఇక అదే ఫైనల్ అప్డేట్ అనుకోండి 2122 బీటెక్ రిజల్ట్స్ సంబంధించింది. ఇక 3132 బీటెక్ వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందండి. అది R20 అయినా R19 అయినా R16 అయినా కానివ్వండి. మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ కూడా నాకు తెలిసి ఈ పాటికి అయిపోయి ఉండాలి. అయితే ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ కన్నా ముందు అసలు జేఎన్టీయూకే బీటెక్ బీఫార్మసీ స్పెషల్ సప్లీ అటానమస్ వాళ్ళ రిజల్ట్స్ ఇంతవరకు డిక్లేర్ కాలేదు. అది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారని చెప్పేసి గతంలో ఒక అప్డేట్ వచ్చింది. అయితే మరి ఆ అటానమస్ వాళ్ళ రిజల్ట్స్ రిలీజ్ చేయకుండా 2122 బీటెక్ రిజల్ట్స్ చేస్తారా చేయరా అని అనుమానం ఉంది. నాకు తెలిసి ఒకవేళ వస్తే రేపు 2122 బీటెక్ రిజల్ట్స్ అనేవి మ్యాక్సిమం రావాలి. అది రాని పక్షంలో ఇక ఈ అటానమస్ బీటెక్ స్పెషల్ సప్లీ వాళ్ళు ఏ అయితే రిజల్ట్స్ ఉన్నాయో అవి రిలీజ్ చేసిన తర్వాతే మీకు రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందండి. అప్పటి వరకు ఇక మీరు ఫిబ్రవరి 10th 15th వరకు ఇక అట్లుంటమే. ఈలోపు అటానమస్ బీటెక్ వాళ్ళే రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత 2122 రిలీజ్ అవుతుంది. ఇక 2122 బీటెక్ సంబంధించిన అప్డేట్ కానివ్వండి, అటానమస్ వాళ్ళది కానివ్వండి, ఫైనల్ అప్డేట్ ఇది. ఇక 3132 అంటారా, ఈ మార్క్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో అవి పీడిఎఫ్స్ కన్వర్ట్ చేసిన తర్వాత అది ఉంటుంది. ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత సిగ్నేచర్స్ అనేది ఉంటుందన్నమాట. అయితే సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగి ఉండొచ్చు అంటే జేఎన్టీయూకే 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే జరుగుద్ది. సో మీరైతే మ్యాక్సిమం అందరూ కూడా పాస్ అయ్యే విధంగానే మీ పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది. మరి 3132 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? సో ముందుగా ఒకవేళ రేపు 2122 బీటెక్ రిజల్ట్స్ కనుక అటానమస్ వాళ్ళే పక్కన పెట్టి స్పెషల్ సప్లీ వాళ్ళే రిలీజ్ చేశారంటే మాత్రం ఇక అటానమస్ రిలీజ్ అయిన తర్వాత స్పెషల్ సప్లీ మీ 3132 రిలీజ్ అవుతాయి. ఏదైనప్పటికీ ఫిబ్రవరి 15th కల్లా మీ 3132 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యేదానికి ఉంటుంది. రేపు కనుక 2122 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయితే ఓకేనా. ఒకవేళ 2122 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేయకుండా అటానమస్ కాలేజ్ వాళ్ళ స్పెషల్ సప్లీ రిజల్ట్స్ కానీ డిక్లేర్ చేసినట్టయితే ఆ తర్వాత 222 వచ్చిన తర్వాత 3132 వచ్చేదానికి ఉంటుంది. ఫిబ్రవరి 20 అవ్వచ్చు, లేకపోతే ఫిబ్రవరి ఎండింగ్ అయినా ఆచిపడే సంవత్సరంలో. సో అప్పటిదాకా కూడా పోదని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే మిడ్ 2 కన్నా ముందే రిలీజ్ చేసేస్తారు ఈసారి. ఇంతకు ముందు మిడ్ 1 కన్నా ముందు రిలీజ్ అయ్యేవాడు. ఇప్పుడు మిడ్ 1 టైం టేబుల్ రిలీజ్ అయింది మీకు థర్డ్ ఇయర్. సో 2122కి వచ్చేసరికి రేపు ఫైనల్ డేటు. అటానమస్ వాళ్ళు రిలీజ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఫిబ్రవరి 10th అవుతుంది 2122. అయితే ఈ 3132 మాత్రం ఫిబ్రవరి 15th మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ డేట్. ఇక 41 బీటెక్ పేపర్ వాల్యుయేషన్కి వచ్చేసరికి ఇది కంప్లీట్ అయిపోయిందండి. సో ఇక మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉన్నదనమాట. అయితే జేఎన్టీయూ జీవీ వచ్చిన తర్వాత జేఎన్టీకే వస్తాయి ఎప్పుడు కూడా 41 బీటెక్ రిజల్ట్స్. జేఎన్టీయూ జీవీ వచ్చేసి దాదాపుగా 20 days పైన అవుతుంది. అయితే మరి R20 వాళ్ళకి వచ్చేసరికి 42లో సబ్జెక్ట్స్ లేవు కాబట్టి నాకు తెలిసి ఈ అటానమస్ స్పెషల్ సప్లీ వాళ్ళతో పాటే మీ 41 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఒకవేళ మార్క్స్ ఎంట్రీ కనుక అయిపోతుంది. లేకపోతే మాత్రం 2122 బీటెక్ రిజల్ట్స్తో పాటు మీ 41 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. 41 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? సో పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి అంటే 41 బీటెక్ వచ్చేసరికి అయితే బాగానే జరుగుతుందండి. ఎప్పుడు అసలు జేఎన్టీయూ జీవీది ఎక్కువ ఈజీగా జరుగుతుంది జేఎన్టీయూకే కన్నా. ఈసారి వచ్చేసరికి జేఎన్టీయూకే బాగా ఈజీగా జరిగేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే జేఎన్టీయూ జీవీది కొంచెం లిబరల్ అయింది ఈసారి.
సో ఖచ్చితంగా అయితే మీ పేపర్ వాల్యుయేషన్‌లో అయితే మీరందరూ కూడా పాస్ అయిపోయి ఇక 4-2 ప్రాజెక్ట్ చక్కగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఓకేనా? సో ఓవరాల్‌గా అయితే 2122 బీటెక్ రిజల్ట్స్ సంబంధించింది గాని, 3132 బీటెక్ రిజల్ట్స్ సంబంధించింది గాని, అటానమస్ కాలేజ్ వాళ్ళ స్పెషల్ సప్లీ రిజల్ట్స్ సంబంధించినయి గాని, 41 బీటెక్ రిజల్ట్స్ సంబంధించినవి గాని అప్డేట్ అయితే ఇదండి. సో ఇందుట్లో అటానమస్ కాలేజ్ వాళ్ళదను, 2122 బీటెక్ వాళ్ళది ఫైనల్ అప్డేట్. ఓకేనా? థాంక్ యూ సో మచ్.